గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గను ఏ టు జెడ్. చాలా డేస్ తర్వాత అయితే నేను మీ ముందుకు వచ్చిన, ఎందుకంటే నాకు కొంచెం సమ్ ప్రాబ్లమ్స్ ఉండే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్లస్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉండే. అందుకే ఇన్ని రోజులు అయితే నేను వీడియోలు డిలే అయినాయి. ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే కంటిన్యూస్ ఉంటాయి. ఇప్పుడు ముచ్చట ఏంటంటే నా సాంగ్ షూటింగ్ అయితే మేము ప్రజెంట్ అయితే లొకేషన్ కలిసి వచ్చినాం. ముందుకైతే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీ అందరం రెడీ అవుతున్నాం. అమ్మాయి కోసం అయితే కొంచెం అమ్మాయి లేట్ చేస్తుంది, ఈ వరకు 6 వరకు రారు అని చెప్పి రాలేదు. ఇప్పుడైతే కొంచెం లేట్ అయింది. ఆమె అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రెష్గా అమ్మాయిని అయితే రెడీ చేసుకొని మేము కూడా రెడీ గెటప్లు అయ్యి కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, వాళ్ళు వీళ్ళు వచ్చినాక మేము రెడీ అయితే మేము లొకేషన్ కాడికి పోతాం. అక్కడ కూడా మీకు క్లియర్గా మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం వీడియో అయితే మీకు క్లియర్గా చూపిస్తా. చూస్తున్నా గాయస్, ఇక నా గెటప్ అయితే ఇదే ప్రజెంట్. నేను గాయస్ మీరు చూసుకున్నట్లయితే మా సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూసి మీరు కొబ్బరికాయ ఉన్నది కొట్టేసిన నేను. ఇప్పుడు మరికొద్ది ఒక ఫ్యూ మినిట్స్ లో అయితే మా సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టేక్ అయితే స్టార్ట్. సార్ మీరు చూడండి క్లియర్ గా ఎవ్రీథింగ్ చేద్దాం. సార్ అయితే మీరు మొత్తం సరౌండింగ్ లొకేషన్ అయితే చూడండి. డ్రోన్ కూడా లేపుతాం కొంచెం అయితే. సో చూడండి మా కెమెరా మ్యాన్, మేకప్ గర్ల్, మా హీరోయిన్, పెళ్ళికాడ ఆ కార్లు ఉన్నాయి తీసుకోవాలి. నేనేం మాట్లాడాలి అనిల్? అందుకే ఫ్రెండ్స్ లవ్ చేయకూరి మోసం చేస్తారు గిజండి. లవ్ చేసి మోసపోకూరి. ఇప్పుడే మోసం చేసింది, ఇప్పుడు మళ్ళా కలిసిరు. రేపు పెళ్లి కొడుకు మంచిగా అనిపిస్తారు. మంచిగా లైక్ చేయండి, మంచిగా అందరు చూడండి. లేవల్ల అందరు అందరు అంత మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నది, మంచిగా ఉంది, సంతోషంగా ఉంది. అందరు లైక్ చేయాలి, ఇంత లైక్ చేయండి. మంచిగా ఉన్నది, అందరు చూడాలి, అందరు చూడాలి. మంచిగా ఉంది, లైక్ చేయాలి. మంచిగా ఉంది. లైక్ చేయండి, లైక్ అందరు చూడండి. ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఇంకేమైనా మోసం చేద్దామని చెప్తుంది. సీరియస్ అయినా వస్తుంది డిస్కషన్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావు? కేవలం కష్టాలు, అదే కష్టాలు. పొద్దున ఎన్ని గంటలకు? పొద్దున 5కి వచ్చినాం మేము. షూట్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? 10కి. అంటే చూసిర్రా ఎంత టైం పట్టిందో? ఏం చేద్దామంటావు మరి?
నేను కాదు ఫ్రెండ్స్, లిటిల్ ప్రిన్సెస్ ఫ్రెండ్స్ ట్రూగా లైవ్ చెప్తే ఇట్లా బండి నొక్కోవాల్సి వస్తుంది. స్మైల్ స్మైల్ కిందికి చూపెట్టు చూపెట్టు కాయా చూపెట్టు. స్మైల్ 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 సేమ్ 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 కంటిన్యూ చేయాలి. పైసలు ఏం తిన్నా ఏం తిన్నా పైసలు పైసలు. ఓకే పైసలు డన్. ఓకే 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 ఒక్కసారి ట్రై కిందికి ఊదుకొని కదా పై కొద్దిగా డబ్బులు వేసినాక డబ్బులు ఇంకో అగరబత్తులు బత్తులు అది అది పోరా ఇస్తుంది పైసలు ఇస్తామని చెప్పారు. కావాలంటే మళ్ళీ దాన్ని వేడి ఇలా పెట్టాలా డైరెక్టర్ కాబట్టి అన్ని లక్షణాలు తెలుస్తాయి నీకు. సాయంత్రం పెళ్ళి అందరూ రావాలి, మర్చిపోకుండా రావాలి. భరత్ ఉంది, భోజనాలు వాళ్ళ ఇంట్లోనే. వీళ్ళింత తర్వాత కొట్టినాక డబ్బులు వేసినాక ఓకేనా? ఒకటే అర్థమైందా? కెమెరా చూడకు. కెమెరా చెప్పరా సంకలు పెట్టుకోండి. యాక్షన్. డబ్బులు 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 చేసిరా కొట్టు కొట్టు. ఒక్క నిమిషం అట్లా ఉన్నాను. అరే మైక్ ఎదురా డైలాగ్ అక్కడనే ఒకటి చెప్పు. అంత పెద్ద బండి పెట్టుకుని 5 రూపాయల బిల్లు ఇస్తాను. 1,50,000 ఇద్దామంటావా? ఓకే 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 మీద కొట్టు మీద కొట్టు మీద కొట్టు. ఓకే 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 గాయ్స్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మేమైతే పెళ్లి ఫంక్షన్ కాడికి వచ్చినాం. ఇంతమంది అయితే బయట లొకేషన్కి అయితే అటు ఇటు తిరిగి వచ్చి లొకేషన్స్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు అయితే మనం పెళ్లి పిల్లాడును పెళ్లి పిల్ల ఫ్లెక్స్ అయితే కొట్టించినాం మేము. ఇక్కడ చూడండి, స్పందన వెడ్స్ లక్ష్మణ్. ఇప్పుడు మనం అయితే ఫంక్షన్ హాల్ లోపలికి అయితే మనం పోతున్నాం. ఒకసారి లోపల అయితే పెళ్లి పిల్లాడు అయితే రెడీ అయ్యిల్లు కంప్లీట్. అయితే పెళ్లి పిల్ల తరపున అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళైతే వీళ్ళందరూ వచ్చిళ్ళు. మనం ఒకసారి వాళ్ళ దగ్గరికి అయితే పోదాం. చూడండి ఇక్కడైతే పెళ్లి సెటప్ కొంచెం అయితే చేస్తున్నాం. చూస్తున్నట్లయితే చూడండి సార్ మా పెళ్లి పిల్ల చూడండి చేస్తాం తర్వాత. యాక్షన్. దారి దారి మండపం దగ్గరికి అయితే మేము తీసుకుపోతున్నాం ఇప్పుడు. మా వాళ్ళు అయితే అలసిపోయి పాపం బాగా మార్నింగ్ నుంచి బాగా కష్టపడడం. చూడు తింటూళ్ళు సమోసా ప్రజెంట్ అయితే సమోసా అడ్జస్ట్ చేసిన తర్వాత ఫుడ్ అరేంజ్మెంట్ అయితే అవుతున్నాయి అక్కడ. చూడండి మా పెళ్లి పిల్లాడు చూడండి, పెళ్లి పిల్లాడు 5వ సమోసానట. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సార్ మీరు చూడాల్సింది మా పెళ్లి సెటప్ అయితే ఇది వచ్చేసి. చూడండి మీరైతే ఒకసారి చూడండి. బాసింగ్ కట్టుకో. ఇక్కడ వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మామూలు చూడండి మా కెమెరా. చూసుకోబల్లా గాయస్ మీరు చూసుకున్నట్లయితే పెళ్లి సీన్కి అయితే చూడండి ఎట్లా మంది వచ్చిల్లో అంటే అరేంజ్ చేసినా మేము అట్లా చేసాం. పెళ్లి కొడుకు బొట్టు పెట్టలేదు.
బొట్టు అయ్యో వాళ్ళ ఇంట్లో నచ్చలేక నాకు పెళ్లి చేస్తారు. పేదోడు అన్నట్టు అరటి పండు అమ్ముకుంటారు. పెళ్లి సీన్ అయితే లైట్ ఉందా ఇక్కడ ఏమన్నా లైట్ ఉన్న లైట్ పెన్సిల్ లైట్ ఇప్పుడు ఉంటే ఉంది గాయస్ నా లవర్ అయితే పోతుంది నన్ను వరదలు వెళ్ళిపోతుంది పెళ్లి కూతురు పేరు అందరూ ఉన్నారు. పెళ్లి కూతురు వాళ్ళ ఇటు వస్తారా ముందు వెనక రారు మీకు భాషంగా మీద పెట్టుకో అని చెప్పినాం అప్పుడే లేదు రెండు ఉన్నాయా గింత మొమాట అందరు చూస్తారు మరి ఇప్పుడు కానీ మీ ఇద్దరే పర్సనల్ చూస్తారు అనుకున్నా ఈ పెళ్ళి కామెంట్లు అయితే చెప్పన్నా పెళ్లి పిల్లని బొట్టు పెట్టలే ఎందుకని అంటారు కామెంట్లు వేరే అంటే ఇప్పుడు మందం కాదే కాటికే తీసుకు ఇట్లా పెట్టరు అప్పుడే ఇంకా బొట్టాట పెట్టు కళ్యాణి ఒక్కసారి వచ్చి ఇంకా బొట్టు పెట్టుకున్నాడు నార్మల్ లిప్టిక్ పెడతారట కదా బొట్టు అదట పెట్టు హలో హలో 1 2 చెక్ హలో బీటెక్ సెకండ్ ఇయర్. ఇప్పుడు అదెందుకు చెప్పాలి అంతేనా? ఎస్ అట్లా అంట చూసినావా పెళ్లి కూతురు ఎట్లా అంటది వాళ్ళ అమ్మ ఎట్లా రెడీ చూసినావా? యాక్చువల్లీ మా అమ్మనే నాకు అక్క లెక్కుంది, సారీ నా చెల్లె లెక్కుంది. ఒక విషయం చెప్పాలంటే మా అత్తగారే నన్ను రెడీ చేసిళ్ళు. సారీ ఫస్ట్ కూర్చుతారు పుస్తలు తాడు మట్టలు రెడీ అవుతాను పంతులు ఎందుకు అయ్యో మా అత్తగారు అత్తాలు ఒకసారి వీడియో తిప్పు అత్తగారు వచ్చి వాటర్ తాగుతాను చూసినావు మా ఫ్లైట్లో ఉన్నాడు. ఒక విషయం చెప్పాలంటే సరిపోతాయి మేడకు అన్న బంగారు పెడితే అయిపోగా అన్న వేసేసాడు బాగా వేసేసాడు చూపిస్తే వేసేసావు బాగా వేసేసావు. రియల్ గా తాళి కడితే ఏం చెప్తుందో పాపం ఇసుక్కోవడమే పెళ్లి కొడుకు బాగానే అవుతాను. నేను నీ లెక్క కాదు పిల్లల్ని కంట్రోల్ చేసి నాకు మస్తు పెళ్లి జరుగుతుంది. పెళ్ళి అవుతుందండి కుక్కెత్తాన్ని పెళ్ళికి దాన్ని విలువలేని లొల్లికి వచ్చింది ఇప్పుడు. ఇగో ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ మోసం చేసింది. పెళ్లి కట్టినట్టు తాళి కట్టినట్టుగా యాక్షన్ చెప్తాను.
లవ్ ఫెయిల్యూర్ బాయ్ మోసం చేసిందని చెప్పి పెళ్లిలో తిననీకి వచ్చిండు. భోజనాలు పెడతలేరా? భోజనాలు షూట్ అంతా అయిపోయినాక మా ఇంట్లో మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది, మనం పోయి తిందామరా. నీకోసం అంత ప్రేమ నాకు. చాలు చాలులే పోయి పాటకారం చెప్తాను. పెళ్లి కూతురు ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము పెళ్లి చేసుకున్నాం మంచిగా ఉన్నది, కానీ డూప్ పెళ్లి కాబట్టి జర బాగానే ఉన్నది. ఓకేనా? హ్యాపీగా ఉన్నది. జర మోసం చేసింది, నిన్ను మోసం చేయడానికి గ్యారెంటీ ఏంటి? అంటే మా అత్త ఇక్కడ నుంచి అక్కడ భూమి రాసి ఇచ్చింది నాకు. ఆ భూమి కోసమే నేను పెళ్లి చేసుకుంటా. అయ్యో మా అత్త పెళ్లి కొడుకు బాధలేదు. కొట్టనికి వచ్చిండు పెళ్లి కొడుకులు. పెళ్లి కొడుకు విడాకులు ఇచ్చింది ఇప్పుడే. మటలు కళ్ళకు నిజాన్ని చిన్న చిన్న తప్పులే. తినలేదా? ఎవరైనా కోపాన్ని గట్టిగా తీసి తను. ఇదేంది ఇదేందా ఇది నేను చూడలేదు. అదే నిజండి ఎందుకు బాధపడతారో ఏమో. ఇప్పుడే అన్ని ట్రైనింగ్ తీసుకో. గట్ల నిన్ను పత్తి ఏరిపిస్తా అన్నాడు. ఏం చెప్పాను? హాయ్ అండి, నేను మీ ఉప్పల్ బాల్. నేమ్స్ అడిగిపోయారా? ఇచ్చేసి అందుకే ఆ పెళ్లి చేసుకోగలి. అసలుకే నవ్వుతాను, ఎట్లా నవ్వుతాను. అత్తమ్మో అత్త పత్తి ఇంట్లో అత్తగాలే డేంజర్. అత్తగాలే డేంజరు. ఫస్ట్ మీరు చూసుకోవాలి మంచిగా. అయ్యో చెప్తా విను అందరూ. అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతే అమ్మాయి నచ్చింది కాదు, ఫస్ట్ అత్త నచ్చాలి. ఎందుకంటే అత్తారింటికి పోతే తర్వాత ఉంటది అత్తతోటే టార్చరు. తర్వాత నాకు అనుభవమైంది. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ బాయ్ ఎంటర్ అవుతుండు. డిస్కషన్ జరుగుతుంది ఎట్లా పోవాలా. నైట్ అంటే ఇక రేపు పెళ్ళి ఉందట మాకు కడుగు అట్లా కడుగుతలేరా లోపల పెళ్ళి ఉన్నదట రేపు ఎవరు ఫంక్షన్ మళ్ళీ ఈ టైంతో అక్కడ ఇప్పుడు అవన్నీ అయిపో 3 రోజులు సీరియల్ ఉంది పెళ్ళి అక్కడ కొట్టుకోవచ్చు. మనకు బయట కొట్టుకుంటాం. జర్రం జారి పడితే మూతి పని రాలే. ఓకే అనుమాన పడకు. లోపల ఉన్న డాల్ లిటిల్ ప్రిన్సెస్. రైట్ 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 స్ట్రేట్ రా.
పిచ్చోడు అయితే మొత్తం. రైట్ ఒక విషయం చెప్పాలా, అయిందా బాగైందా ప్రతిదా మీ అమ్మాయి చెప్పకంటుంది. చెప్తారు ఏంటంటే మ్యాటర్ పెళ్లి చేసుకున్నా, కాకపోతే మా మామయ్య వస్తాడు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెళ్లి చేసుకున్నాం. చెప్తా అది కూడా, పెళ్లి చేసుకున్నాం అంటే ఈ అమ్మాయి ఫస్ట్ లవ్ చేసిందంట. నాకు కూడా తెలియదు, కాలేజ్ అంటే ఒక అమ్మాయి లవ్ చేసినాక పెళ్లి చేసుకున్న తర్వాత మోసం అతన్ని పెళ్లి చేసుకునేది. సారీ నన్ను పెళ్లి చేసుకునేది. వాళ్ళ లవర్ వచ్చి ఫంక్షన్ హాల్లో సో కుర్చీలన్నీ పలగొడతాడు, హడావుడి చెప్తాడు. అన్నీ ఇప్పుడు బాన్సన్ కూర్చొని పెట్టినా, వాళ్ళిద్దరు 3, 4, 5 అంటే రౌడీ షీట్లను పెట్టినా. ఆయన కూడా ఆయన బాగా అమ్మాయినే కావాలంటాడు. సో ఏం చెప్తామంటే మా అత్తగారు ఇక్కడ నుంచి అక్కడ దాకా నాకు ఆస్తి మొత్తం ఇచ్చిళ్ళు. అక్కడ కుస్స దాకా మాదే. మా మామయ్యకు 10 వయసులు ఉన్నాయి. మా మామ 10 వయసులు ఉన్నాయి. వచ్చేటప్పుడు ఒక్క బీర్ పట్టుకురాలి. నాకైతే జానివాకర్ ఫుల్ బాటిల్ కావాలి. జాని యొక్క ఫుల్ బాటిల్ అంట. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరా రే. చూసిన మా లక్కీ రెడ్డి అట్లా అంటాడు. ఇక మా లక్కీ రెడ్డి వైఫ్ గారు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. కెమెరా లేదా ఆడ ఏడున్నది. ఫైట్ సీన్ జరుగుతుంది ఇప్పుడు, చూడాలి. వచ్చిళ్ళు నేనైతే రౌడీ షీట్లను వీళ్ళు పెట్టినా ఇక్కడ అందరినీ. ఎంట్రీ రాలి వద్దు అన్న, ఇది కట్టన్నా 1 more షాట్ నవ్వుకుంటా రాకన్నా నార్మల్ గా. నువ్వు కెమెరా చూసుకుంటా రాకు, నవ్వుతాళ్ళు. ప్రతి అడుగు తనకు తానే. అన్న ఫస్ట్ ఇక్కడ రాగానే ఒక చెంప మీద చడులే అన్న నువ్వు. అంటే నార్మల్ వేసే తర్వాత గొప్పు అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా తెలుసు నాకంతా. కాకపోతే నేను పెళ్లి చేసుకునేది మాత్రం మా మామ కోసం, మా అత్త కోసమే. వాళ్ళ ఇద్దరు కోసం నేను చేసుకున్నా. ఫుల్ బాటిల్ కోసం, ఎందుకంటే మా మామ 10 వయసులు ఉన్నాయి కాబట్టి రోజు ఒక లాగడానికి. అన్నా అక్కడ పెళ్ళి అయితే అంటే ఇక్కడ నవ్వుతాను. అక్కడ పెళ్ళి అవుతుంది అంటే ఇక్కడ నవ్వుతాను. నన్ను కాదని వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా మామగారు వచ్చిండు. మా మామగారితో అయితే నన్ను కొట్టిస్తారట. చూద్దాం ఒకసారి ఎట్లా కొట్టిస్తారు. నవ్వుతాండి మామ. కొట్టుర్రా కొడుకుని కొట్టుర్రి. 90 వేసినట్టున్నారు సైకో సార్. పెళ్లి పిలిచి చాయ్ పెడతావని పిలిచి భోజనాలు పెట్టకుండా చాయ్ పెడతా అంటాను. ఇదన్న పద్ధతేనా? పోజరా పో. ఇట్లా పొక్క కొడితే గిన్నె తింటే సుమ్మ వస్తుంది. ఇక్కడ దాకా పెట్రోల్ డీజిల్ అయితే మీరు భయ్యా కార్ కడ్డం జరుగురు. చెప్పు బ్రో, ఇంకా జరుగు ఇంటికి చెప్పు. వాళ్ళకి నాగే పోసారా పాత బట్టలు ఉంటాయి బట్టలు.
లేట్ ఏం లేదు. ఇయ్యో బ్రో ఇది పట్టుకో. ఇయ్యో ఇట్లా పోతురా సరిపోతుందా నువ్వు మంట మరి ఓకేనా? ఇట్లా ఇట్లా తెలిసి పెట్టి ఏమొస్తున్నావు ఎగ్గులు రావట్లేదే అన్న. ఒకసారి ఇట్లా మీదికి వెళ్ళి తీసుకుంటే పడతా అంట ఏంటి అన్న. అట్లా నిలబడే కొద్దిగా రిలీజ్ కొట్టుకుంటే పడతా అంట. కొడదాం కానీ ఒకసారి సైడ్ కు ఆల్టర్నేటివ్ నాకు పోయి వెనకాల ఓన్లీ జస్ట్ ఉసుకు ఇట్లా లైట్ చల్లురు. ఓకేనా? ఓకే పో బ్రో. అది నాకు ఇచ్చేసి నేను చెప్తా. సాంగ్ పెట్టు. ఇది ఎవరు లాగించు. ఇప్పుడు ఏం జస్ట్ పట్టే ఇట్లా అన్న ఏం అయిపోవాలని అదే వేరే వేరే ఇప్పుడు అట్లా కాదు. ఆయన ఏమంటానంటే అదే ఇప్పుడు మూమెంట్లో ఇట్లా వేయాలా